सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। 213వ పేజీ బృహదారణ్యకోపనిషత్ 4వ అధ్యాయం 4వ బ్రాహ్మణం. ఒక కరెక్షన్ ఉంది ఇక్కడ. 2వ లైన్లో అథ మర్త్యః అమృతో భవతి అని కరెక్ట్ చేసుకోండి. అథ మృత్యో మృతః అని ఉన్నది, అథ మర్త్యః అని రావాలి. మర్త్యోమృతో భవతి. 2వ లైన్లో అథ తర్వాత మర్త్యః మర్త్యోమృతో భవతి అని ఉండాలి. నేను ఇచ్చిన పుస్తకంలో అయితే, వేరే పుస్తకంలో అయితే 7వ మంత్రం 4-4-7 అని ఉంటుంది. వేరే పుస్తకంలో చూసేవాళ్ళకి మంత్రం చదువుతాను, మీరు అక్కడ మానసికంగా చదవండి. తదేష శ్లోకో భవతి యదా సర్వే ప్రముచ్యంతే కామా యస్య హృది శ్రితాః అథ మర్త్యోమృతో భవతి అత్ర బ్రహ్మ సమశ్నుత ఇతి. తద్యథా హిర్నిర్వయనీ వల్మీకే మృతా ప్రత్యస్తా శయీత ఏవమేవేదం శరీరం శేతే అథ అయం అశరీరః అమృతః ప్రాణో బ్రహ్మైవ తేజ ఏవ సోహం భగవతే సహస్రం దదామీతి హోవాచ జనకో వై దేహః. యాజ్ఞవల్కుల వారు జనక మహర్షికి, జనక మహారాజు కూడా మహర్షి అయినాడు. ఆత్మజ్ఞానం పొందడం వలన ఆయన రాజర్షి. బ్రాహ్మణుడు గనుక బ్రహ్మజ్ఞానాన్ని పొందితే బ్రహ్మర్షి అని, క్షత్రియుడు గనుక బ్రహ్మజ్ఞానాన్ని పొందితే రాజర్షి అని అంటారు. ఇక్కడ జనక మహారాజు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పారు యాజ్ఞవల్కుల వారు. అంటే ఈ జ్ఞాని మరణించిన తర్వాత, మరణించక ముందు ఆయన స్థితి ఎలా ఉంటుంది, అజ్ఞాని అయితే ఆయన స్థితి ఎలా ఉంటుంది, అంటే జ్ఞానం పొందని వ్యక్తి, రెండూ చెప్పారు. అజ్ఞాని అయిన వాడు ఉపాసకుడైతే ప్రయాణిస్తాడు, బ్రహ్మలోకానికి వెళతాడు. అక్కడికి వెళ్ళినా కూడా మనం క్రమముక్తి అని వింటుంటాం. జీవన్ముక్తి అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే ముక్తిని పొందడం జీవన్ముక్తి. క్రమముక్తి అంటే శరీరం వదిలిపెట్టిన తర్వాత ఉపాసకుడు బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ ముక్తిని పొందాడు అని వింటుంటాం. అది మరొక ముక్తి, క్రమముక్తి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ క్రమముక్తిలో కూడా
సుషుమ్న నాడి ద్వారా ప్రయాణించి బ్రహ్మరంధ్రం గుండా ఆ యొక్క జీవుడు ప్రయాణించిన తర్వాత బ్రహ్మలోకానికి వెళ్ళగానే ముక్తిని పొందాడు అనుకోకూడదు. బ్రహ్మలోకానికి వెళ్ళడం ముక్తి కాదు, సూర్యమార్గం ద్వారా ప్రయాణించడం ముక్తి కాదు. మరి ఏమిటండి ముక్తి అంటే, బ్రహ్మలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇదే ముండకోపనిషత్తు నుంచి కఠాకేన, ప్రశ్న, మాండూక్యం ఇవన్నీ చదవాల్సిందే. ఇక్కడ ఆన్లైన్లో చదవకపోతే పోస్ట్ పోన్ చేస్తే అక్కడికి వెళ్ళి చదివి అక్కడ మోక్షాన్ని పొందితేనే అదైనా కూడా మనం అది జ్ఞాపకం పెట్టుకోవాలి. మాకు ఇవన్నీ అక్కర్లేదులేండి, ఇక్కడ చదవవసరం లేదు, నేను క్రమముక్తిని పొందుతానన్నా కూడా వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి, మీకు కాదు, మీరందరూ జీవన్ముక్తులు. ఓకే, అట్లాంటి వాళ్ళకి చెప్తున్నాం. అక్కడికి వెళ్ళినా కూడా నువ్వు నోట్స్ రాసుకోవాల్సిందే, పుస్తకం చూడాల్సిందే, మంత్రం చెప్పాల్సిందే, నేను బ్రహ్మనని తెలుసుకోవాల్సిందే. ఏమండి, వేరే మార్గం లేదు. కనుక అజ్ఞాని అయిన వాడు అలాంటి క్రమముక్తిని పొందుతాడు. ఉపాసకుడు ఇక్కడ పోస్ట్ పోన్ చేస్తే, క్లాసులు వినకుండా, చాలా బిజీ అండి, నేను చాలా పనులున్నాయి, కుటుంబ వ్యవహారాలు, ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి మాకు, మీరంటే సన్యాసులు, మీరంటే చెప్తారు వచ్చి, మాకెక్కడ కుదురుతాయి అని అంటే, సరే శాస్త్రం ఉంటుంది, ఓకే పోస్ట్ పోన్ చేసుకో, వచ్చే జన్మలో చూస్తాం అని అంటారు. కనుక ఉపాసకుడయ్యి బ్రహ్మలోకానికి వెళ్ళడం అంటే సామాన్యం, అది అంత తేలిక కాదు. కనుక రెండు విధాలుగా చెప్పారు మనకు. అజ్ఞాని అయిన వాడు అలా పొందుతాడు, జ్ఞానికి ఇక్కడే జీవన్ముక్తిని పొందుతాడు అని చెప్పారు. ఎలా పొందుతాడు జ్ఞాని అంటే, కామాలన్నీ అతని నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతాయిట. నిష్కామ అంటే ఏమిటి? నిర్గతాః కామాః యస్మాత్. కామాలు ఆయన వదిలిపెట్టమండి, ఆయన వదలడు. కోరికలు ఆయన వదలక్కర్లేదు, జ్ఞాని వదలక్కర్లేదు, అవే వెళ్ళిపోతాయట. ఎందుకంటే వాటి మీద ఎటువంటి ఆశ లేకపోవడం వలన. ఎలా ఆశ లేకుండా ఉన్నదండి ఆయనకి? అందరికీ ఇంత ఆశ ఉంటే ప్రపంచంలో ఆయనకి మాత్రం ఆశలు లేకుండా ఎట్లా ఉన్నాయంటే, ఆయనకి ఇవన్నీ తుచ్చమని తెలుసు, ఇవన్నీ అనిత్యమని తెలుసు, వాటిట్లో సారం లేదని తెలుసు, అవన్నీ అసారం. సంసారం ఒక అసారం అన్నారు. మన సంసారం సాగరం అంటాం, సాగరం కూడా అనొచ్చు. సాగరం నదిలో ఈదొచ్చండి, సాగరంలో ఈదలేం. సముద్రంలో ఈదటం అంటే మాటలా, సముద్రంలోనైనా ఈదగలమేమో, కానీ ఈ సంసారం అంటే ఏమిటి? జనన మరణ వ్యాధి ముసలితనము, ఈ బాధల్లో ఈదడం చాలా చాలా కష్టం. కనుక మనిషికి ఈ సంసార చక్రం అనేటటువంటిది చాలా బాధాకరమైనటువంటిది. అది ఎప్పుడు బాధ కాకుండా ఉంటుంది, కష్టం కాకుండా ఉంటుందంటే, అది సత్యము కాదు అని తెలుసుకొని దాన్ని ఉపయోగించాలి. ఎలాగంటే, సినిమా చూస్తున్నా కానీ, ఏదన్నా డ్రామా చూస్తున్నా కూడా అది నిజం కాదని చూస్తాం, కళ్ళమ్మడి నీళ్ళు వచ్చినా కూడా ఒక్కొక్కసారి ట్రాజెడీగా, అది సత్యం అని చెప్పి అనుకోం. కాసేపు కష్టం అనిపిస్తుంది, అయినా అది సత్యం కాదు కదా. అట్లాగే జ్ఞానికి ఈ జీవితం కూడా, ఈ జరిగేటటువంటి విషయాలు, మనుషులు, వీళ్ళ యొక్క వ్యవహారం అంతా కూడా ఆయనకి కష్టం, ఈ సుఖం, కష్ట సుఖాలు ఇవన్నీ కూడా అంటవు. డ్రామా చూసినట్టు చూస్తాడు, నానాటి బ్రతుకు నాటకము అని తెలుసుకొని ఉంటాడనమాట. అని ఈ మంత్రం మనం అర్థం చూస్తున్నాం క్రిందటి వారం. యదా సర్వే ప్రముచ్యంతే కామాః ఏ అస్య హృది స్థితాః. ఈ పదపదానికి అర్థం చెప్తాను ఇప్పుడు. ఏ కామములైతే, ఏ కోరికలైతే, కోరికలంటే ఏమిటి? ఇల్లు, వాకిలి, పిల్లలు, ఇవి అవి కావాలని కోరుకోవడం. అంటే ఇవన్నీ ఉండకూడదా అండి అని చెప్పలేదు, అదే జీవిత పరమార్థం అనుకోకూడదు. అవన్నీ కూడా భగవంతుడు మనకి ఎదగడానికి ఇచ్చినటువంటి అవకాశమే, కానీ వాటి మీద విపరీతమైనటువంటి అభిమానము పెట్టుకోకూడదు అని అర్థం అక్కడ. అంటే అటాచ్మెంట్ అంటారు. వాటి మీద రాగద్వేషాలను పెంచుకోవద్దు.
వాటిని వాటిగా నువ్వు ఉపయోగించుకోవాలే కానీ ఏమండి పడవలోకి నీళ్లు రాకూడదు. పడవ నీళ్ళల్లో వెళ్ళాలి కానీ పడవలోకి నీళ్లు రాకూడదు. అలాగే మనం సంసారంలో ఉండాలి కానీ సంసారం మనలోకి రాకూడదు. అంటే కుటుంబంలో ఉంటాం, అబ్బాయి అమ్మాయి మనవడు మనవరాలు, ఇదంతా సంసారం సముద్రం. ఈ శరీరం అనే పడవ ఇందులో ఉన్నది, మనస్సు ఉన్నది. ఈ సంసారం, ఈ బంధువులు బాంధవ్యాలు, వీటన్నీ కూడా వీటి బాధలు కష్టాలన్నీ కూడా మనసులోకి తీవ్రంగా జ్వరపడకూడదు. అది సముద్రంలో నీళ్లు పడవలోకి వచ్చినట్లే. నీళ్ళు వస్తే ఏమవుతుంది? పడవ ప్రయాణించాల్సింది పోయి మునుగుతుంది. కనుక ప్రయాణం జరగడమే కష్టం. మనుషులు కూడా ఈ యొక్క బంధు బాంధవ్యాలతో ఆ సమస్యలతో మునిగి అప్రెషన్, డిప్రెషన్, సప్రెషన్ అన్ని వాటిలో మనుషులు కొట్టుమిట్టాడుతుంటారు. కానీ సత్సంగం ఉన్న వ్యక్తి, సజ్జన సాంగత్యం చేసే వ్యక్తి, శాస్త్రం చదివే వ్యక్తికి కుటుంబంలో ఉన్నా కూడా ఈ సమస్యలన్నీ కూడా, ఈ కోరికలు, ఇవి కావాలి అవి కావాలనే కోరికలు ఉన్నప్పటికీ కూడా అవి ఎంతవరకు వాటిని మనం నియంత్రించే శక్తి ఇతనికి ఉంటుంది కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి. జనక మహారాజు కుటుంబీకుడే కదండి, గృహస్థుడే కదా, మహారాజు ఆయన. ఎన్ని బాధ్యతలు ఎన్నున్నాయి ఆయనకి. అయినప్పటికీ కూడా చూడండి శాస్త్రం మీద ఎంత శ్రద్ధ. మనం ఏదో అనుకుంటాం, అబ్బా 2 పిల్లలండి, అత్తగారు మామగారు, బోరుడన్ని సమస్యలు ఉన్నాయి ఇంట్లో అని అంటుంటాం. జనక మహారాజుకి ఎన్ని ఉండాలండి అప్పుడు? మనంతా జనక మహారాజు గురించి జనకోహ వై వైదేహ అని వింటున్నాం. కానీ జనక మహారాజుతో పోలిస్తే మనం ఎంత, మన సమస్యలు ఎంత, మన కుటుంబం ఒక డాట్ లాంటిది మహా సామ్రాజ్యంతో పోలిస్తే. కనుక అటువంటి పెద్ద పెద్ద సామ్రాజ్యంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ జ్ఞానం కోసం ఇంత తపించి ఇంత శ్రమించి వాళ్ళు తెలుసుకున్నారంటే మనం ఎంత శ్రమ చేయాలి దీనికి, మనం కూడా ప్రయత్నం చేయాలి అని. ఏ కామాహ, ఏ కామములైతే కోరికలైతే అస్య హృది శ్రితాహ, అతని హృదయంలో ఉన్నటువంటి, హృదయం అంటే ఇక్కడ మనస్సు బుద్ధి చిత్త అహంకార అంతఃకరణం అని అర్థం. హృదిశ్రితాహ, హృదయంలో ఉన్నటువంటి, ప్రముచ్యంతే సర్వే ప్రముచ్యంతే, అన్నీ వదిలి వెళ్ళిపోతాయో. ప్రముచ్యంతే అంటే వదిలి వెళ్ళిపోతాయో. యదా ఎప్పుడైతే, సర్వే కామాహ పుత్రైషణాయాశ్చ విత్తైషణాయాశ్చ, అంటే పుత్ర విత్త ధనము ధాన్యము, ఈ ఇల్లు వాకిలి స్థలము చాలా ఉన్నాయి కదా, ఒకటే రెండండి. వాటిట్లోనే ఆలోచిస్తూ ఉంటుంది మనసు. ఏం కొందామా, ఏం కొందామా, ఇంకా అబ్బాయికి ఏం కొనాలి, అమ్మాయికి ఏం కొనాలి, వీటి మీదనే తాపత్రయం మనుషులకి. అట్లా ఆ కోరికలన్నీ కూడా ప్రముచ్యంతే వెళ్ళిపోతాయో. అప్పుడేమిటి? అధ, అప్పుడు మర్త్య అమృత భవతి. మర్త్య అంటే ఈ మరణధర్మము కలిగినటువంటి జీవుడు ఎవడైతే ఉన్నాడో, మరణం దేనికండి? ఈ శరీరానికి. మోర్టల్ బాడీ అంటారు దీన్ని. వచ్చిందంటే వెళ్ళి తీరాలి. డేట్ ఆఫ్ డెత్ ఆల్రెడీ డిసైడెడ్, మనకు తెలియదు, అంతే తేడా అండి. డేట్ ఆఫ్ బర్త్ మనకు తెలియకుండానే వచ్చాం, వెళ్ళేది కూడా మనకు తెలియదు. ఈ రెండు మాత్రం సీక్రెట్గా భగవంతుడు ఆయన చేతిలో పెట్టుకున్నాడు. మంచి పని చేశాడు. అది తెలియకపోతే నేను ఇంత కష్టపడుతున్నాం, ఇంకా తెలిస్తే అసలు నిద్రపోం మనం, చాలా కష్టపడతాం. అందుకని థ్యాంక్ గాడ్. మర్త్య, ఈ జ్ఞాని అయిన వ్యక్తి ఎప్పుడైతే కోరికలన్నీ నశిస్తాయో, అంటే వైరాగ్యం రావాలి, తీవ్రమైన వైరాగ్యం రావాలి. 80 ఏట 90 ఏట వైరాగ్యం వస్తే ఏం ప్రయోజనం? కనీసం 40 ఏళ్ళకు వచ్చినా కూడా మిగతా సమయం అంతా, జీవితం అంతా కూడా ఆనందంగా జ్ఞానం పొంది ఆనందాన్ని పొందొచ్చు. కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అమృత భవతి అంటే ఇక్కడ మోక్షాన్ని పొందుతాడు అని అర్థం. అమృత అంటే ఏదో అమృతం తాగుతారు స్వర్గలోకాలకి వెళ్ళి అని చెప్పి అనుకోకూడదు. ఇక్కడ అమృతం అంటే నాకు మరణము లేదు, న జాయతే న మ్రియతే వా కదాచిత్, నేను మరణించను. నేను అంటే ఎవరు? ఈ శరీరము కాదు, మనస్సు కాదు, బుద్ధి అహంకారం ఇంద్రియాలు కాదు,
నేను ఆత్మ చైతన్యాన్ని, ఉనికి ఎరుకని నేను. అటువంటి నాకు మరణం ఎట్లా ఉంటుంది అని తెలుసుకుంటాడు. అది అమృత భవతి అన్నారు. దానివలన ఏంటి? అత్ర బ్రహ్మ సమశ్నుతే. అత్ర అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే, అంటే జీవించి ఉండగానే, అత్ర ఈ జన్మలోనే అని అర్థం. చాలామంది అడుగుతుంటారు, స్వామిని గారు నాకు ఈ జన్మలో మోక్షం వస్తుందంటారా అని. గురువుగారు ఎంత చెప్పినా కూడా నీకు వస్తుందన్నా సరే నాకు ఎందుకో సందేహంగా ఉందండి అంటే ఇంక గురువుగారు ఏం చేస్తారు? ఏం చేయలేరు. అందుకని మన శ్రద్ధ, మన భక్తి గురువు మీద, శాస్త్రం మీద, ఈశ్వరుడి మీద ఎంత తీవ్రంగా ఉంటే అంత త్వరగా మనకు జ్ఞాన బోధ జరుగుతుంది, ఏర్పడుతుంది. బ్రహ్మ సమశ్నుతే. సమశ్నుతే అంటే పొందుతాడు. పొందడం అంటే తానే బ్రహ్మస్వరూపాన్ని అని తెలుసుకుంటాడు అని అర్థం. ఇది ఈ విధంగా ఋగ్వేద మంత్రం చెప్తున్నది. ఇవన్నీ ఋగ్వేద మంత్రాలు. కఠోపనిషత్తులో కూడా ఈ విధంగా చెప్పబడింది, గీతాలో కూడా చెప్పబడింది. యథా ఎట్లాగైతే, తద్ యథా ఏ విధంగానైతే. ఉదాహరణ చెప్తున్నారు, మనకంత తొందరగా అర్థం కాదేమోనని ఉదాహరణ చెప్తున్నారు. అహినిర్వయని వల్మీకే. వల్మీకం అంటే పుట్ట, పాము పుట్ట. ఏమంటే చీమలు పుట్టలు పెడతాయి, పాములు ఉంటాయి అందులోకి వెళ్ళి. పాము ఒక పుట్టను పెట్టడం చేత కాదు, పుట్టను కట్టడం చేత కాదు. చీమ చాలా తెలివిగలది. పుట్టని కడుతుంది అది మట్టితో. పాములు వెళ్ళి అందులో నివసిస్తాయి. దాన్ని వల్మీకం అంటారు. వల్మీకే పుట్టయందు. అహి పాము, నిర్వయని దాని చర్మాన్ని, మృత ప్రత్యస్థ ఎప్పుడైతే ఆ చర్మాన్ని ఏం చేస్తుంది, దాని శరీరాన్ని ఒక రాయికి, కొండరాయికి వేసి రుద్దుతుంది. అది పాతబడిపోతుంది కదా ఆ శరీరం. ఆ చర్మాన్ని, కుబుసాన్ని వదిలిపెట్టడానికి అది రుద్దినప్పుడు ఏమవుతుందంటే ఆ చర్మం అట్లాగే వచ్చేసి అట్లా పడిపోతుంది. ప్రత్యస్థ వదిలిపెడుతుంది. శయీత అది వదిలిపెట్టబడి అక్కడే పడి ఉంటుంది. అది పుట్ట మీద కావచ్చు, వేరే ఎక్కడైనా కావచ్చు, అది వదిలిపెడుతుంది. దానికి ఎక్కడ వదిలిపెట్టాలనిపిస్తే అక్కడ వదిలిపెడుతుంది. సహజంగా పుట్టలో ఉంటాయి కాబట్టి పాములు ఆ పుట్ట బయటికి వచ్చినప్పుడు ఆ పుట్ట మీద వదిలిపెడతాయి. మన అందుకే నాగుల చవితికి పుట్టలో పాలు పోయటానికి వెళ్ళినప్పుడు ఆ పుట్ట పరిసరాల్లో ఈ పాము యొక్క కుబుసం కనపడుతుంటుంది. ఆ పాము కుబుసం కనపడితేనే భయపడతాం ముందు. అమ్మో ఈ చుట్టుపక్కల ఎక్కడో పాము ఉంది అని భయపడతాం. పామును చూడకపోయినా కూడా ఇక్కడెక్కడో పాము ఉంటే కదా ఈ కుబుసం వస్తుంది, లేకపోతే ఈ కుబుసాన్ని ఎట్లా వస్తుంది ఇక్కడికి. నేను చిన్నప్పుడు చూసేవాళ్ళం చాలా. అది శరీరం చేతే. అదేవిధంగా జ్ఞాని ఆత్మజ్ఞాని, నేను జీవన్ముక్తుణ్ణి, ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకున్నటువంటి జ్ఞాని శరీరం చేతే, శరీరాన్ని ఆయన కూడా ఆ విధంగా ఆ పాము ఆ చనిపోయిన చర్మాన్ని ఎట్లా చూస్తుందో తనకు సంబంధం లేనట్లుగా ఈయన కూడా అలాగే ఈ శరీరాన్ని, శరీరంలో ఉన్నప్పటికీ ఇక్కడ చూడండి, ఉదాహరణకి దాష్టాంతానికి దృష్టాంతానికి తేడా ఉంది. ఏమిటి? పాము కుబుసం పాము నుంచి విడిపడుతుంది, అది ఉదాహరణలో. కానీ జ్ఞాని విషయంలో, జ్ఞాని శరీరం జీవించి ఉండగానే మోక్షం పొందినప్పుడు ఈ శరీరం పాము కుబుసంలాగా వేరేగా ఉండదు, ఆయనకి అందులోనే ఉంటాడు. కానీ అందుకనే కొబ్బరి కురిడి గురించి చెప్పాను పోయిన వారం. అందులోనే ఉంటుంది, కొబ్బరి పెంకులోనే ఉంటుంది అది, ఆ కొబ్బరికాయ. కానీ అందులో నుంచి విడిపడుతుంది. ఆ విధంగా నాకు ఈ శరీరానికి సంబంధం లేదు అని తెలుసుకుంటాడు. అది ఇక్కడ అర్థం. అంతేకాని ఉదాహరణని మనం అంతకంటే ఎక్స్టెండ్ చేయకూడదు. ఏమండి పావును అక్కడెక్కడో ఉంటుంది, పావు చర్మాన్ని వదిలిపెట్టింది, నేను కూడా ఇట్లాగే వదిలిపెడతాడా జ్ఞాని అని చెప్పి అనుకోకూడదు. అలా వదిలిపెట్టాడు. అథ అయం అశరీర అమృత ప్రాణ. అప్పుడు ఈ జ్ఞాని ఏమవుతాడు? అథ ఎప్పుడైతే ఈ విధంగా తెలుసుకొని శరీరాభిమానాన్ని వదిలిపెట్టి శరీరం నేను కాదని తెలుసుకుంటాడో, పాము చర్మాన్ని వదిలిపెట్టి అభిమానాన్ని వదిలిపెడుతుందో, ఈయన కూడా అభిమానాన్ని వదిలిపెట్టాడు. శరీరం మీద అభిమానం వదిలిపెట్టడం వలన, అంటే శరీరం మీద అభిమానం వదలడం అంటే ఏమిటండి? అంత తేలిగ్గా పోతుందా ఏమిటి?
మీరు చెప్తారు కానీ క్లాసులో గంట చెప్పినా కూడా మా శరీరం పళ్ళు నొప్పి అయితే ఎంత బాధ, కంటి నొప్పి అయితే ఎంత బాధ, ఇవన్నీ అంత తేలిగ్గా పోతాయా? కంటి నొప్పి ఉంటుంది, పంటి నొప్పి ఉంటుంది, తల నొప్పి ఉంటుంది, మోకాళ్ళు ఉంటే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, నడుము ఉంటే నడుము నొప్పి ఉంటుంది. కానీ ఆ శరీరంలో బాధలు పోవు. ఆ శరీరంలో ఉన్న బాధలు శరీరానివి అని తెలుసుకుంటాడు ఆయన. దాన్ని తనతో ఐక్యం చేసుకోడు జ్ఞాని అయిన వాడు. ఆ శరీర ధర్మం శరీరానికి ఉన్నది, ఆ సమస్య అది ఉంటుంది. అంతేకాని అది నేను అని దానితో తాదాత్మ్యం చెందడు. బాధ ఉన్నప్పటికీ కూడా తను ఆ శరీరంగా తాదాత్మ్యం చెందకపోవడం వలన ఆ బాధ తీవ్రంగా బాధించదు. అది అశరీర. నేను శరీరము లేనివాడిని అని అర్థం. శరీరం ఉన్నా కూడా, ఎందుకంటే నాది కాదు కదా శరీరం, నేను కాదు కదా శరీరం, శరీరం నాది. మళ్ళీ ఇది ఇంకొకసారి చెప్తాను. నా శరీరము అన్నప్పుడు నేను శరీరం కాదు అని అర్థం. మనం ఎప్పుడైతే నా శరీరం అని వాడతాం అప్పుడు నేను శరీరం కాదు అని ఇండైరెక్ట్గా చెప్పినట్లే. ఎందుకని? ఎలాగంటే నా బ్యాగ్ అంటాం, నా పుస్తకం అంటాం. నాది నేను కాదు. ఏదో సినిమా పాట ఉంది, నాది నాది అనుకున్నది నీది కాదురా అని. నాది నాది అన్నప్పుడు అది నాకు సంబంధించినదే కానీ అది నేను కాదని తెలుసా లేదా? అట్లాగే నా కన్ను, నా ముక్కు, నా చెవులు తత్వబోధలో చూసాం. ఇదంతా చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. నా చెవులు, నా ముక్కు, నా కళ్ళు, నా శరీరం అన్నప్పుడు ఇది నాది అని చెప్పానే కానీ నేను అని చెప్పలేదు. చూసారా? మనందరం ఏం చెప్తున్నాం? నా కన్ను నొప్పిగా ఉంది, లేకపోతే నా పన్ను నొప్పిగా ఉంది, నా తల నొప్పిగా ఉంది అని అన్నామే కానీ నాకు నొప్పిగా ఉన్నది అన్నానే కానీ నేనే ఈ తల, చెవి, కన్ను, ముఖ్య అని అనలేదు మనం. చూసారా? అంటే ఇండైరెక్ట్గా, పరోక్షంగా మనం శరీరం కాదని చెప్తూనే ఉన్నాం మనం, తెలిసినా తెలియకపోయినా కూడా. అందరం జ్ఞానులమే. చూసారా? ఈ విషయం వివరించి చెప్తున్నాను నేను, అంతే తేడా. కనుక అశరీర. అలాంటి జ్ఞాని ఎప్పుడైతే ఈ శరీరము, ఏమండి ఇది ఎముకల గూడు, రక్తము, మాంసము, చర్మము, ఇవన్నీ కూడా పంచభూతాలతో చేయబడినటువంటివి. అంతకంటే ఏం కాదు. మట్టిలో కలిసిపోతుంది, మట్టిలో నుంచి వచ్చింది మట్టిలో కలిసిపోతుంది. అందుకని దీని యొక్క సత్యత్వాన్ని మనం తెలుసుకోవాలి. ఏమిటి దీని నిజస్వరూపం? నిజానిజాలు అంటారు చూసారా? దీని నిజానిజాలు, దీని యొక్క బయోగ్రఫీ ఏమిటి తెలుసుకోవాలి. అద్దం ముందు నుంచొని పౌడర్ పూసుకునేటప్పుడే పౌడర్ పూసుకోండి, తప్పులేదు. పూసుకునేటప్పుడే ఏంది, చర్మానికి పూస్తున్నాము, ఈ పంచభూతాలతో చేయబడింది, పాంచభౌతిక శరీరం అని జ్ఞాపకం చేసుకుంటే చాలు. అలా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఆ శరీరం, నేను అశరీరిగా ఆ జ్ఞానాన్ని పొందుతాను. అమృత, నాకు మరణము లేదు అని తెలుసుకోవడం వల్ల అమృత స్వరూపుణ్ణి నేను, ఆత్మనైన నేను, నాకు పుట్టుక లేదు, మరణము లేదు. ప్రాణ, ఇక్కడ ప్రాణ అంటే పంచ ప్రాణాలని కాదు అర్థం. ప్రాణ అంటే ఇక్కడ ఆత్మ అని అర్థం. ప్రాణ బ్రహ్మైవ, ప్రాణమునకు ప్రాణం. ప్రాణంగా ఉన్నది అంటే ఈ శరీరంలో ప్రాణం ఉండడానికి ఎవరు కారణము? అది ప్రాణ. ప్రాణస్య ప్రాణ. ప్రాణ బ్రహ్మ ఏవ, ఈ ఆత్మ బ్రహ్మమే అని అర్థం. ఈ ఆత్మ బ్రహ్మమే. బ్రహ్మ ఏవ, బ్రహ్మైవ, బ్రహ్మ ప్లస్ ఏవ బ్రహ్మైవ. ఎటువంటి ఆత్మ? తేజ. తేజ అంటే మామూలుగా ప్రకాశం అని అర్థం. ఇక్కడ తేజ అంటే సాధన చతుష్టయ సంపత్తితో కూడినటువంటి సాత్విక గుణ ప్రధానంగా ఉన్నటువంటి అని అర్థం. అది అర్థం ఇక్కడ తేజ అంటే. ఎరుక స్వరూపము, కాన్షియస్నెస్ అంటాం. ఎరుక స్వరూపము. ప్రాణ అంటే
ప్రాణానికి ప్రాణము ఆత్మ. అదేవిధంగా తేజ ఎరుక స్వరూపము, చైతన్య స్వరూపము అని అర్థం. ఈ విషయం గుర్తుంటే జీవితం అంతా కూడా నందనవనం ఆనందంగా ఉంటుంది. మర్చిపోయినా అనుకోండి, ఎక్కువసేపు మర్చిపోతే కష్టం, అప్పుడప్పుడు మర్చిపోతే పర్వాలేదు. ఎక్కువసేపు మర్చిపోయినామంటే సంసారంలో మునుగుతాం. అందుకని ప్రతిరోజు 1 గంట సేపు, వారానికి ఒకరోజు క్లాస్ ఉన్నా కూడా ప్రతిరోజు ఏదో ఒక క్లాస్ వినడం, భగవద్గీతను ఉపనిషత్తు ఏదో ఒకటి వింటూ ఉంటే మనకు గుర్తు ఉంటుంది. అది లేకపోతే జీవితం ఒక శాపం. కనుక జీవితం అనేది ఒక వరమా శాపమా? ఇప్పుడు మనం చెప్పాలంటే కష్టాలు ఉన్నవాడు, అజ్ఞానంలో ఉన్నవాడు, అబ్బా ఇది ఒక నరకం అండి, ఇది ఒక శాపం అండి అంటాడు. ప్రపంచంలో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు అదే కదా చెప్తారు, ఇది ఒక నరకం అండి, ఒక శాపం అండి అంటాడు. కానీ జ్ఞానులు అట్లా అనరే. సత్సంగత్యం చేసేవాళ్ళు, భగవంతుణ్ణి ఆరాధించేవాళ్ళు, భగవన్ నమ్మికతో గురువును శ్రద్ధాభక్తితో పూజించే వాళ్ళకి జీవితం ఒక శాపం అని చెప్పి అనరు వాళ్ళు. జీవితం ఒక వరం అంటారు. ఎంత ఆనందించాల్సింది ఇందులో. ఆత్మనైన నేను వ్యక్తం కావడానికి ఈ యొక్క శరీరం ఉపయోగపడుతున్నది, నాకు ఈ మనస్సు ఉపయోగపడుతున్నది. అటువంటి ఈ శరీరం మనస్సుని, ఈ యొక్క జీవితాన్ని నేను ఎలా శాపం అని అనగలను అనేవాళ్ళు ఎందుకు అంటున్నారు అంటే వాళ్ళకి తెలియక, గురువు లేక, శాస్త్రం లేక, ఈశ్వర భక్తి లేక. కనుక సరైన ఈశ్వర భక్తి ఉండాలి. ఏదో ఈశ్వర భక్తి కాదు, నిజమైన భక్తి కావాలి. పూర్ణంగా అర్పించుకునే భక్తి కావాలి. త్యాగరాజు గారిలాగా, త్యాగరాజు వారు భగవంతుడి పూర్ణంగా అర్పించుకున్నారు, మీరాబాయి లాగా. అలా అర్పణ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు ఈ శరీరము, మనస్సు, ఈ కుటుంబము ఇవన్నీ కూడా వరం అవుతాయి, లేకపోతే శాపంగా మారతాయి. అందుకని భగవంతుడు ఇచ్చినటువంటి ఈ శరీరం అనేటువంటిది మనకు చాలా వరం లాంటిది అని తెలుసుకోవాలి. అందుకని అభిమానం 2 రకాలండి. సామాన్య అభిమానం, విశేష అభిమానం. సామాన్య అభిమానం అందరికీ ఉంటుంది, జ్ఞానికి ఉంటుంది, అజ్ఞానికి ఉంటుంది. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను ఈ ఇంట్లో ఉంటున్నాను, ఆహారం తింటున్నాను. ఇది సామాన్య అభిమానం. అది ఉండాలి మనిషికి, అది అవసరం శరీర రక్షణకి. నేను ఫలానా ఆయనకి భార్యని, ఫలానా ఆవిడకి భర్తని, నా పిల్లలు అనేది సామాన్య అభిమానం. ఇది బాధించదు మనిషిని. సామాన్య అభిమానం అది మనిషిని బాధించదు. కానీ ఏది బాధిస్తుంది మనిషికి అంటే విశేష అభిమానం. విశేష అభిమానం అంటే ఇక్కడ స్పెసిఫిక్ అటాచ్మెంట్ అంటారు, ఐడెంటిఫికేషన్. అంటే నేను, నాది, ఇది నాది అనే అభిమానం. నా పిల్లలు, నా ఇల్లు, నా సొమ్ము, నా ధనం, నా బంగారం, ఆ నాది అనేటటువంటి తీవ్రమైనటువంటి విశేష అభిమానం ఉన్నది చూసారా, అది మనిషిని బాధిస్తుంది. కనుక సామాన్య అభిమానం, నేను పురుషుణ్ణి, నేను స్త్రీని, నేను ఇక్కడ ఉన్నాను, నేను తింటున్నాను, నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనేటటువంటిది కూడా అభిమానమే. ఇక్కడ నేను మాట్లాడుతున్నాను అనేది నాకు తెలియాలి కదా, మీరు వింటున్నారా అనేది మీకు తెలియాలి కదా. కనుక ఇది సామాన్య అభిమానం అనేది ఉండడం సహజం. శాస్త్రం ఏం చెప్తున్నది? విశేష అభిమానాన్ని వదిలిపెట్టు. ఆ విశేష అభిమానాన్ని వదిలిపెట్టాలంటే నువ్వు దేవుడి మీద అభిమానాన్ని పెంచుకో. ఫస్ట్ పూర్తిగా దేవుడి మీద అభిమానం పెంచుకోవాలి. అందుకని దేవుడి పిచ్చి కావాలి ముందు. ఈ దేహ పిచ్చిని వదిలాలంటే దేవుడి పిచ్చి రావాలండి. అదేదో సినిమా పాట కూడా ఉంది, పిచ్చి పిచ్చి పిచ్చి, ఏ పిచ్చి లేదనుకుంటే అది అసలైన పిచ్చి అని భానుమతి గారి సినిమాలో ఒక పాట ఉంది. అంటే ఏమండి, ఈ పిల్లలు, కుటుంబం ఇవన్నీ వదిలిపెడితే మనకు పిచ్చెక్కదా అంటే అన్నాడు, అది ఎక్కకుండా ఉండాలంటే భగవంతుడు ఇవ్వు నీ మనస్సుని. అందుకని భగవంతుడు పిచ్చి కావాలి అంటే భగవద్భక్తి అని అర్థం. పిచ్చి అంటే ఏమిటి? మనస్సు తదేకంగా అదే ఆలోచించడమే. భగవంతుడు కావాలి. తర్వాత భగవంతుడు నిన్ను గురువునిస్తాడు. ఆయనే గురువుగా రూపంలో వస్తాడు.
ఆ గురువు ఏం చేస్తాడు, నిన్ను శాస్త్రానికి మళ్ళిస్తాడు. నీకు శాస్త్రం మీద పిచ్చి వచ్చేట్లుగా చేస్తాడు. ముందు గురువు పిచ్చి, భగవంతుడి పిచ్చి నుంచి గురువు పిచ్చి రావాలి. ఉం? పిచ్చి అంటే తప్పుగా ఊహించకండి, అదేదో తప్పు పదం కాదు అది. విపరీతంగా ఆలోచించడం దాని గురించి. అట్లాగే గురువు మీద లేచిన కూర్చున్నా నా గురువు గారే నా కంట్లో కనపడతారు, గురువు మాటలే వినపడుతుంటాయి ఎప్పుడు, గురువు 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 అంటూ. అప్పుడు ఆ గురువు ఏం చేస్తారంటే, ఆ భక్తి శ్రద్ధ ఉన్నప్పుడు శిష్యుడికి శాస్త్రం వైపు గురువు మన మనసును మరలిస్తారు. అప్పుడు శాస్త్ర పిచ్చి. శాస్త్రం ఏం చేస్తుంది, మనల్ని మన వైపుకి అది తిప్పుతుంది మనల్ని. చూసారా? అందుకని ఈ ప్రాపంచిక పిచ్చి నుంచి భగవంతుడి లోకి వెళ్ళాలి, మనం ఆరాధనలోకి వెళ్ళాలి. భగవంతుడే సదా, ఆ భగవంతుడు గురు రూపంగా, గురువు శాస్త్ర రూపంగా, శాస్త్రం ఆత్మరూపంగా మనకు బోధపడుతుంది. ఇవన్నీ మెట్లు అన్నమాట, ఇట్లా రావాలి. అందుకని మనం ఒక్కొక్క మెట్లు అక్కడ ఆగిపోకూడదు. ఇక దేవుడి దగ్గరికి పోయామంటే దేవుడి పిచ్చి అంటే మళ్ళీ అది కష్టమే. ప్రాపంచిక పిచ్చి నుంచి బయటపడరు చాలామంది. అది పడి భగవంతుడి పిచ్చిలో పడడం చాలా కష్టం. అందులో పడి మళ్ళీ అందులో నుంచి బయటపడటం అది కష్టమే. అందుకని మనిషికి ఎందులోకి వెళితే అందులోనేనండి, అందులో నుంచి వచ్చి మళ్ళీ గురువు. ఇంకా గురువు 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 అంటే ఏమిటి, ఎప్పుడు గురువు చెప్పే వాక్యాలు, అది ముఖ్యం. చాలామంది గురువు పిచ్చిలో పడిపోతారు, ఇంకా శాస్త్రం పట్టించుకోరు. అందుకని శాస్త్రం చెప్పే గురువే మనకు క్షేమకరమైనటువంటి గురువు. ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, శాస్త్రాన్ని భగవద్గీత ఉపనిషత్తులు బోధించే గురువే మనకు శ్రేయో మార్గాన్ని చూపించే గురువు. ఆ గురువు మన శాస్త్రం వైపుకు మన మనసును తిప్పితే ఆ శాస్త్రంలో ఉండాలి మనసు, ఎప్పుడు వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి. మనం రాసుకున్నటువంటిది, మన దగ్గర ఉన్నటువంటి శాస్త్ర విషయం ఏదైతే ఉందో గురువు మూలంగా మనం పొందినది, శ్రవణం చేసినది మననం చెయ్యాలి, మళ్ళీ నిధిధ్యాసనం చేయాలి. చేస్తూ ఉంటే ఆ శాస్త్రమాత మనల్ని మన వైపుకి తిప్పుతుంది. అది ఇక్కడ అర్థం. ప్రాణ బ్రహ్మైవ తేజ ఏవ. ఇప్పుడు ఇలా చెప్పగానే జనకుడు ఏమన్నాడు, సోహం భగవతే సహస్రం దధామి తే. అప్ప, ఇటువంటి విద్యని నాకు మీరు చెప్పినందుకు మీకు 1000 ఆవుల్ని ఇస్తున్నానండి, తీసుకోండి అన్నాడు. జనకో వైదేహ, విదేహ రాజైనటువంటి జనక మహారాజు ఈ విధంగా చెప్పాడు. ఇంతవరకు ఈ మంత్రం అయిపోయింది, 7వ మంత్రం. ఇప్పుడు 8వ మంత్రంలో ప్రవేశిస్తాం. ఉదాహరణని ఎప్పుడూ కూడా అతి వ్యాప్తి చేయకూడదు. అలా చేస్తే మనం శాస్త్రంలో తప్పిపోతాం. ఆ పాము చర్మాన్ని వదిలిన తర్వాత ఎలాగైతే అభిమానం లేకుండా ఉన్నదో అంతవరకే. అదేవిధంగా జ్ఞాని శరీరంలో ఉంటూనే, అంతేగాని శరీరం వదిలిపెట్టిన తర్వాత అని చెప్పి మళ్ళీ చెప్పుకోకూడదు. ఎందుకంటే జీవన్ముక్తి గురించి మాట్లాడుతున్నాం మనం. శరీరంలో ఉన్నప్పుడు ఎలా సాధ్యం అంటే, సాధ్యం ఇది మిథ్యాని నిర్ణయం చేసిన తర్వాత, తన సత్యస్వరూపాన్ని గ్రహించిన తరువాత అది సాధ్యం అవుతుంది. సాధ్యం కాబట్టే కదా చెప్పారు. కనుక ఎలా సాధ్యం అని చెప్పి మనం అడగకూడదు. సాధ్యం కనుకనే చెప్పారు వాళ్ళు, కనుక సాధ్యం చేసుకోవాలి, దాన్ని సాధించాలి అటువంటి విషయాన్ని. నేను అది మంత్రం చదువుతాను. 215వ పేజీ. తదేతే శ్లోకాః భవంతి అణుః పంథా వితతః పురాణో మాం స్పృష్టః అనువిత్తో మయా ఏవ తేన ధీరా అపియంతి బ్రహ్మవిదః స్వర్గం లోకమితః ఊర్ధ్వం విముక్తాః. అక్కడ భవంతి అని సప్లై చేసుకోవచ్చు మనం ప్యాకెట్లో. భవంతి ఈ మంత్రం ఇక్కడ మనకు ఈ జ్ఞాని విదేహముక్తిని పొందుతాడు. తర్వాత ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత విదేహముక్తిని పొందుతాడు. అంటే శుద్ధ బ్రహ్మ, శరీరము మనస్సు లేనటువంటి ఆత్మ చైతన్యం
తాను ఆత్మ చైతన్యాన్ని అని తెలుసుకోలేదు. అర్థమైందా? చాలామంది అనుకుంటారు ఈ శరీరంలో ఉంటే జ్ఞానం ఎట్లా వస్తుందండి, ఇటువంటి శరీరం పోయిన తర్వాత జ్ఞానం వస్తుందంటారు. శరీరం పోయిన తర్వాత ఏమొస్తుంది? ఏమీ రాదు. నీకు ఎట్లా తెలుసు? కనుక ఆత్మని నేను తెలుసుకోవాలి అంటే శరీరం కావాలి, మనస్సు కావాలి. మరి శరీరం మనస్సు ఉంటే కష్టంగా ఉంది కదండి అన్నాడు. అదే కదా విచిత్రం ఇక్కడ. కష్టంగా లేకపోతే మరి గురువు ఎందుకు? ఇంకా తేలికగా అయితే గురువే అక్కర్లేదే. కష్టం కనుకనే శాస్త్రము గురువు. శాస్త్రము గురువు మనకేం చెప్తారు? ఈ శరీరము మనసైవేద ఆప్తవ్యం అన్నారు. మనస్సు ద్వారానే పొందగలవు. ఇదే మనస్సు, ఏ మనస్సు అయితే చక్కగా నిష్ఠా నియమాలతో ఒక ఆచరణ, భక్తి, శ్రద్ధ, గురువు ఈ యొక్క శిక్షణలో వెళుతుందో ఆ మనస్సుకి తేలిక తెలుసుకోవడం. కానీ ఈర్ష్య, కోపం, తాపం, అసూయ, ద్వేషం, ఎవరిని సహించలేకపోవడం, ప్రేమించలేకపోవడం ఇటువంటి గుణాలున్న మనస్సుకి సాధ్యం కాదు. ఎన్ మనసానమునుతే అని 2 వాక్యాలు వస్తాయి ఉపనిషత్తుల్లో. అంటే 2 మనస్సు ద్వారా పొందలేవు అన్నది, మనస్సు ద్వారానే పొందుతామన్నది. అంటే ఏమిటి అర్థం? ఏ మనస్సు అయితే అందంగా ఉంటుందో, అందంగా ఉండడం ఏమిటండి మనస్సు? ముఖం అందంగా ఉందంటే అనొచ్చు, మనస్సు అందంగా ఉండడం ఏమిటన్నాడు అనొచ్చు. మనస్సు కూడా అందంగా ఉండే మనస్సు అంటే ప్రేమ, ఆప్యాయత, గౌరవం అని అందరినీ గౌరవించడం. మనస్సు, బుద్ధి, చిత్తం ఇవన్నీ కూడా మనస్సు, ఇంద్రియాలు, శరీరం, మాట, మన పనులు, మన యొక్క ఆలోచనలన్నీ ఒకే విధంగా ఉండాలి. అలా ఉంటే మనిషికి ఆనందం, దిగులు, చింత ఉండదు అస్సలు. ఒకటే కారణం, మన కోరికలే మన దిగులుకు కారణం, మన అభిమానమే మన చింతకు కారణం. కనుక దిగులు, చింత అనేవి అవి రావండి, వాటంతట అవి మనం తెచ్చుకుంటాం. ఈ విశేష అభిమానాన్ని పెంచుకొని ఆ పిల్లల మీద మమకారం, మనవడు మనవరాల మీద విపరీతమైన అభిమానం. ప్రేమించవచ్చు వేరు, అభిమానం వేరు. ప్రేమ అనేది ఒక విభూతి, భగవంతుడు ఇచ్చినటువంటి విభూతి. అది మనం ప్రేమించడంలో తప్పు లేదు. కానీ విపరీతమైనటువంటి రాగద్వేషాలను పెంచుకొని, వాటి మీద రాగాన్ని పెంచుకొని కొన్నిటి మీద ద్వేషాన్ని పెంచుకోవడం క్షేమం కాదు మనిషికి. అది వదిలిపెట్టమంటుంది శాస్త్రం. కనుక ఇప్పుడు అగ్నివల్కుల వారు చూడండి ఎలా చెప్తున్నారు. తదేతే శ్లోకాహ భవంతి. శ్లోకాహ అంటే ఋగ్మంత్రములు అని అర్థం. భవంతి దీని గురించి, ఈ జ్ఞాని యొక్క ఆత్మ విషయాన్ని గురించి. ఇప్పుడు ఇంతవరకు మనం 3 విషయాలు చూసాం, 3 ఉదాహరణలు చూసాం. ఇంతవరకు ఏమిటి అంటే 3 విషయాలు. అజ్ఞాని ప్రయాణం గురించి చూసాం. ప్రయాణం అంటే ఏమిటండి? కలకత్తా నుంచి ఢిల్లీకా, ఢిల్లీ నుంచి చెన్నైకా అన్నాడు. అది కాదు ప్రయాణం ఇక్కడంటే. ప్రయాణం అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వేరే లోకానికి వెళ్ళడం, అజ్ఞాని ప్రయాణం. రెండవ విషయం చూసాం, జ్ఞాని జీవన్ముక్తి. జ్ఞాని ఎట్లా జీవన్ముక్తిని పొందుతాడు అనే విషయాన్ని చూసాం. మూడవ విషయం ఏమిటి? జ్ఞాని విదేహముక్తి. అంటే జ్ఞాని నిజంగా శరీరంలో ఉన్నప్పుడే నేను దేహము లేనివాడిని అని తెలుసుకుంటాడు. విదేహముక్తి. నేను విదేహ, అందుకని జనక మహారాజుకు విదేహ రాజా అని పేరు. నేను దేహము లేనటువంటి వాడిని అని తెలుసుకుంటాడు. జ్ఞానికి తెలుసు తాను విదేహుణ్ణని, దేహం ఉన్నప్పటికీ కూడా. కానీ ప్రాపంచంగా పామరుల జనుల కోసం జ్ఞాని ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత విదేహముక్తిని పొందుతాడు అని చెప్తారు. అవి 3 విషయాలు. 3 దృష్టాంతాలు కూడా ఏం చెప్పారు? అజ్ఞాని ప్రయాణానికి ఒక దృష్టాంతం, స్వప్న దృష్టాంతం. ఎట్లాగైతే కలలోకి వెళ్ళి మళ్ళీ ఆ కల అయిపోగానే మళ్ళీ మేలుకుంటాడు మనిషి, అజ్ఞాని ప్రయాణం కూడా అంతే. కొంచెంసేపు ప్రయాణిస్తాడు, మళ్ళీ స్వర్గంలో నుంచి మళ్ళీ వస్తాడు. అది అజ్ఞాని ప్రయాణం, కల లాంటిది. దృష్టాంతం, స్వప్న దృష్టాంతం.
జ్ఞాని జీవన్ముక్తికి మనకు సర్ప దృష్టాంతం చెప్పారు. సర్పం అంటే పాము దృష్టాంతం. పాము చర్మం వదిలటం ఎట్లాగో జీవన్ముక్తి జ్ఞానికి అలా అని. జ్ఞాని విదేహముక్తికి ఉదాహరణ ఏంటంటే సుషుప్తి, నిద్ర. కనుక 3 ఉదాహరణలు. స్వప్న ఉదాహరణం అజ్ఞాని ప్రయాణానికి, సర్ప ఉదాహరణం జ్ఞాని జీవన్ముక్తికి ఉదాహరణం, సుషుప్తి లేక నిద్రని జ్ఞాని విదేహముక్తికి ఉదాహరణం. విదేహముక్తి, ఇప్పుడు నిద్రపోయినప్పుడు మనకు దేహం ఉన్నదని గుర్తుంటుందా? క్రిందటి వారం క్లాసులో చెప్పాను. అప్పుడు మనందరం విదేహులమా కాదా? 60 కేజీలు 70 కేజీల శరీరం గుర్తున్నదా? పంటి నొప్పి, కన్ను నొప్పి అన్నీ మర్చిపోయినాం కదా. మనందరం విదేహులమా కాదా? నిద్రలో ప్రతిరోజు మనం విదేహముక్తినే పొందుతున్నాం. ఏమండి విదేహముక్తి అంటే ఎట్లా ఉంటుందండి అని ప్రశ్నిస్తే, రోజు నిద్రపోతున్నావు కదా, అదైతే నిద్ర అయితే కొంచెం టెంపరీ, శాశ్వతం కాదు. కానీ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఆత్మ చైతన్యంగా ఉంటాడు, అంతే. అది శాశ్వత విదేహముక్తి. నిద్ర విదేహముక్తి అనిత్యం. కనుక 3 ఉదాహరణలు, 3 విషయాలు చూసాం. ఇప్పుడు 8వ మంత్రం నుంచి 21వ మంత్రం వరకు 14 మంత్రాలు జ్ఞాన మహిమను గురించి చెప్తున్నారు. జ్ఞాన మార్గము ఎంత గొప్పది అనే విషయాన్ని చెప్తున్నారు. ఏమంటున్నారు యాజ్ఞవల్కుల వారు? చూడండి, ఈ జ్ఞానం నా చేత పొందబడినది, నేను పొందాను అని చెప్తున్నారు ధైర్యంగా. చూడండి, అలా మనం కూడా చెప్పగలగాలి. ఏతే తత్ అంటే ఆ జ్ఞాన మార్గము, దాని యొక్క విశిష్టత. ఏదైతే జీవన్ముక్తి పొందుతాడో ఏ జ్ఞాన మార్గము ద్వారా. జ్ఞాన మార్గం అంటే ఏమిటి? శాస్త్ర శ్రవణం చేయడం, మననం చేయడం, నిధిధ్యాసనం, ఇది జ్ఞాన మార్గం. చేయడం ద్వారా ఏదైతే విదేహముక్తికి కారణం అని చెప్పామో, తత్ ఏతే అంటే ఏతస్మిన్, ఏతే అంటే తస్మిన్ అర్థే, ఈ అర్థంలో. శ్లోకాహ అంటే ఈ విషయాన్ని చెప్పడానికి ఋగ్మంత్రములు. శ్లోకాహ 14 మంత్రాలు మొత్తం. 8వ మంత్రం నుంచి 21వ మంత్రం దాకా జ్ఞాన మార్గము, జ్ఞాన మార్గము యొక్క స్థుతి చెప్తున్నారు. శ్లోకాహ భవంతి, ఋగ్మంత్రములు ఉన్నాయి. ఏం చెప్తున్నాయి అవి? జ్ఞాని తన జీవన్ముక్తి ఆనందాన్ని చెప్తున్నాడు ఈ విధంగా. ఎవరు చెప్తున్నారు? యాజ్ఞవల్కుల వారే చెప్తున్నారు, ప్రకటిస్తున్నాడు అనమాట. డిక్లేరింగ్. మనం చెప్పుకుంటాం కదా, నాకు ₹1,00,00,000 ఉన్నాయండి బ్యాంకులో, లేకపోతే నాకు ఇల్లు ఉన్నదండి, కారు ఉన్నదండి, అది ఉన్నది, ల్యాండ్ ఉంది, ఫామ్ హౌస్ ఉందని చెప్పి మనందరం క్లెయిమ్ చేయటంలో ఆస్తిని. మామూలు వాళ్ళందరూ అట్లా చేసుకుంటారు. జ్ఞాని అయితే ఏం చేస్తాడు? నేను ఆత్మస్వరూపాన్ని అని చెప్పి ఆయన ప్రకటిస్తున్నాడు పెద్దగా, అనేక విధాలుగా వ్యక్తం చేస్తున్నాడు ఈ విధంగా. ఏమిటవి అంటే చూడండి, ఒక్కటే ఆత్మనైన నేను, ఏకాత్మనైన నేను జీవాత్మగా, పరమాత్మగా, జగత్తుగా వ్యక్తమవుతున్నాను. చాలా గంభీరమైనటువంటి విషయం. ఒక్క ఆత్మని నేను అనేక విధాలుగా వ్యక్తమవుతున్నాను. వ్యక్తిగా ఇక్కడ ఇండివిజువల్. ఇప్పుడు మీరున్నారు, మీరు అందరి బొమ్మలు కనపడుతున్నాయి ఇక్కడ, ఫోటోలు, మీ పేర్లు. ఇది వ్యక్తిగా, ఇండివిజువల్ వ్యక్తిగా. తర్వాత పరమాత్మగా, ఈశ్వరుడు. ఎవరైతే సృష్టికర్త అంటున్నామో మనం, జగత్ కారణం అంటున్నామో, సృష్టి స్థితి లయకర్త అంటున్నామో, ఆ ఈశ్వరుడు కూడా ఈ ఆత్మనైన నేనే ఈశ్వరుడిగా వ్యక్తమవుతున్నాను, అంటే దేవుడిగా. తర్వాత అనాత్మ, ఈ ప్రపంచముగా, ఈ జడ ప్రపంచం ఉన్నది కదా, ఈ అనాత్మగా, ప్రపంచంగా నేనే కనపడుతున్నాను. ఉనికి ఎరుక, అంతటా ఉనికి ఉనికి ఉనికి, ఉన్నది 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 అనే రూపంలో ఆత్మనైన నేను సత్యం జ్ఞానం. సత్యం ఉనికి, జ్ఞానం ఎరుక. ప్రాణం ఉన్న జీవుల్లో ఎరుకగా, ప్రాణం లేనటువంటి పదార్థాలలో ఉనికిగా వ్యక్తమవుతున్నాను.
ఉనికే ఎరుక, ఎరుకే ఉనికి. కానీ ఈ యొక్క పదార్థాలు, జడ పదార్థాలలో సూక్ష్మ శరీరం లేకపోవడం వలన ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి సెల్ ఫోనో, ట్యాబ్లెట్టో, లేకపోతే కంప్యూటరో అవన్నీ జడం, వాటికి సూక్ష్మ శరీరం లేదు. ఫోన్ ఉన్నది, కంప్యూటర్ ఉన్నది, మైక్ ఉన్నది, కానీ అక్కడ ఎరుక అనేది లేదు సూక్ష్మ శరీరం లేకపోవడం వలన. ఎరుక అనేది వ్యక్తం కాలేదు. ఎరుక లేకపోవడం కాదు, ఎరుక వ్యక్తం కాలేదు. ఎందుకంటే సత్తే చిత్తు కనుక అక్కడ ఎరుక అనేది వ్యక్తం కాలేదు. అర్థమైందా? ఇక్కడ శరీరంలో ప్రాణం ఉన్న చోట ప్రాణులలో ఎరుక వ్యక్తం అవుతున్నది, జ్ఞానం, కాన్షియస్నెస్ కూడా వ్యక్తం అవుతుంది. కనుక ఉనికిగా, ఎరుకగా, నేనే వ్యక్తిగా, పరమాత్ముడిగా, ప్రపంచంగా, ట్రయాంగులర్ ఫార్మేట్, త్రికోణం అన్నీ నేనే. కైవల్యోపనిషత్తులో విన్నాం కదా, మయ్యేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి. అలా ధైర్యంగా చెప్పగలగాలి. సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం, దక్షిణామూర్తి శ్లోకంలో విన్నాం. అందుకనే ఒక పాట ఉంది. ఏం పాట అంటే, నే చేసిన పూజా ఫలము నా పూర్వజుల పుణ్యఫలము దేవాదిదేవ శ్రీవాసుదేవ, నాకు ఈ జన్మనిచ్చి నన్ను ధన్యుణ్ణి చేశావయ్యా. నా యొక్క తల్లిదండ్రులకి నేను ఎంత రుణపడి ఉన్నాను. నాకు ఈ జ్ఞానాన్ని పొందడానికి వాళ్ళు నాకు ఈ శరీరాన్ని ఇచ్చారు. దేవాదిదేవ శ్రీవాసుదేవ కౌమయ్య నన్ను కరుణాలవాల దేవాదిదేవ. ఎప్పుడైతే మనకు గురువు, శాస్త్రము అన్నీ లభిస్తాయో ధన్యోహం ధన్యోహం, నేను ఎంత ధన్యుణ్ణి, ఇంతటి అవకాశాన్ని నాకు ఇచ్చారే. పాడతారు తర్వాత చరణంలో, శ్రీ జానకీశ ఈ జన్మమిచ్చి నన్ను ధన్యునిగా భువి చేసితివి. ఓ వాసుదేవా, ఈ యొక్క మానవ శరీరాన్ని ఇచ్చి నాకు ధన్యుణ్ణి చేశావు నన్ను. ఎందువల్ల? నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాను నేను. కనుక నేను ఎంత కృతజ్ఞుణ్ణి అయి ఉండాలి నా యొక్క తల్లిదండ్రులకి. కృతజ్ఞుణ్ణి కాకూడదు. నీ చేసిన పూజా ఫలము, ఎంత పుణ్యం చేసుకుంటేనో ఈ బృహదారణ్యకోపనిషత్తు చదవగలుగుతాం. అందరికీ ఈ అవకాశం రాదు. నీ చేసిన పూజా ఫలము నా పూర్వజుల పుణ్యఫలము. నా పూర్వజులు ఏం పుణ్యం చేశారో నాకు ఈ యొక్క శ్రీజానకి ఈ జన్మనిచ్చి అన్నాడు. నా పూర్వజుల పుణ్యఫలము అన్నారు. కనుక అంత తేలికగా తీసుకోకూడదు ఈ జన్మని. కానీ జనాలు చూడండి పాపం అజ్ఞానంలో ఈ శరీరాన్ని దుర్వినియోగం చేసుకుంటారు, ఈ మనస్సుని దుర్వినియోగం చేసుకుంటారు. రాగద్వేషాలతో, కోపతాపాలతో పొద్దున్న నుంచి లేస్తే తినడం నిద్రపోవడం, తినడం నిద్రపోవడం, మధ్య మధ్యలో ఒక సీరియల్ చూడటం. ఏమిటండి జీవితం? అదే జీవితం. ఇలా సుఖదుఖాలలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అదొక జీవితమా? ప్రపంచంలో అజ్ఞానులందరూ ఆ విధంగా బాధపడుతూ ఉంటారు. అందుకని గురువు శాస్త్రము లేకపోతే మనకు గురువు శాస్త్రమే చుక్కాని లాంటి వాళ్ళు. పడవకి చుక్కాని ఉంటుంది చూసారా, అదికి ఎటు పోవాలో చూపిస్తుంటుంది. అది గాలి ఎటు ఉంది, కొండల రెప్పలు ఎట్టున్నాయో చూపిస్తుంది జాగ్రత్తగా. చుక్కాని అంటారు దాన్ని. లైట్ హౌస్ ఉన్నట్టుగానే మన జీవితానికి కూడా గురువు శాస్త్రమే లైట్ హౌస్ లాంటి వాళ్ళు. కానీ మర్చిపోకూడదు. ఇంట్లో వాళ్ళు అంటారు, ఏమిటి నీకు ఎప్పుడు స్వామిని గురించి ఆలోచిస్తావు, ఎప్పుడు శాస్త్రాన్ని గురించి ఆలోచిస్తావు, నన్ను గురించి పట్టించుకోవే అంటారు. వాళ్ళకి తెలియకూడదు, మీరు శాస్త్రంలోనే ఉన్నట్లు వాళ్ళకి తెలియకూడదు. అట్లా ఉండాలి. అది వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళలో ఉంటూనే ఉన్నట్లుగానే ఉండాలి. మనం ఈ శాస్త్రంలో ఉండాలి. అంటే ఏమిటి? మన పనులన్నీ వాళ్ళకి ఇస్తాం, కానీ మన మనస్సంతా కూడా శాస్త్రంలో ఉంటుంది. ఏమంటే పొద్దున్న లేస్తే వంట చేసుకుంటున్నామా, తింటున్నామా లేదా? పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఇన్నిసార్లు తింటున్నాం, ఆహారం తీసుకుంటున్నాం.
ఏ పని మానుతున్నాం మనం? ఆపటం లేదు కదా. కానీ లోపల మనస్సులో శాస్త్ర చింతన దాని పాటికి అది జరుగుతూ ఉండాలి. ఎట్లాగైతే విష్ణు సహస్రనామ మనసులో చదువుతూ ఉంటాం, లోపల తిరుగుతూ ఉంటుంది అట్లాగే మనకు తెలియకుండా. ఒక్కొక్కసారి మనకి ఇష్టమైన పాట కూడా ఒకసారి విన్నామంటే ఏమండి, ఎన్ని పనులు చేస్తున్నా అది లోపల తిరుగుతూనే ఉంటుంది. తిరుగుతుందా లేదా? ఎవరికైనా తెలుస్తుందా అది? నాకైతే అంతే. ఏదైనా ఒక పాట పాడితే ఆ రాగం బాగుందంటే అది పొమ్మన్నా పోదు మనసులో నుంచి, ఆ పాటే తిరుగుతూ ఉంటుంది మనస్సులో. నేను ఏది చేసినా కూడా ఇదేంటి ఇదే వస్తున్నదంటే అదంతే. ఆ రాగం అంత నచ్చింది మనస్సుకి, అంత బాగుంది ఆ రాగం. మరి ఏం చేస్తాం? కనుక వంట చేస్తున్నా, తిరుగుతున్నా, ఏం పనులు చేస్తున్నా ఆ పాటే లోపల తిరుగుతున్నది. ఎవరికి తెలియదు ఆ పాట లోపల తిరుగుతున్నదని. బయట చూసే వాళ్ళకి నేను ఎంత పని చేస్తున్నాం, ఎన్ని చేస్తున్నాం అని కనపడుతుంది. అలాగే ఉండాలి మన శాస్త్రం చదవడం కూడా. ఎన్ని పనులు చేస్తున్నా కూడా మనకు తెలుస్తుంది, మనం శాస్త్రంలో ఉంటూనే ఉంటాం. ఆ మహావాక్య చింతనం చేస్తూనే ఉండాలి. ఎవరికి తెలియదు బయట. అది నిజమైన సాధకుడు చేసేటటువంటి సాధన. అంతేగాని ఇంట్లో వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి నువ్వేమిటి శాస్త్రము స్వామిని అని పట్టుకొని కూర్చున్నావు, ఇంటి పనులు చేయకుండా, అట్లా ఉండకూడదు. అప్పుడేమవుతుందంటే మన శాస్త్రానికి అపకారం చేసిన వాళ్ళం అవుతాం. మన ప్రవర్తన, మన మాటలు అన్నిటినీ కూడా శాస్త్రం మీద గురి పెడతారు. ఎవరైనా సరే లోకంలో కూడా భగవద్గీత చదువుతున్నారు కదా, మీరు ఉపనిషత్తులు చదువుతున్నారు కదా అని చెప్పి మనల్ని వేలెత్తి చూపేటట్లుగా ఉండకూడదు. మన ప్రవర్తన, మన ఆలోచన, మన యొక్క మాటలు అన్నీ కూడా శాస్త్రానికి దాన్ని మెరుగునికి తీసుకొచ్చేటట్లుగా ఉండాలి. ఎవరైనా చూసారా, ఆవిడ శాస్త్రం చదువుతోంది, ఆవిడ భగవద్గీత వింటోంది, వాళ్ళ గురువు గారి దగ్గరికి పెడుతోంది, ఎన్నో విషయాలు మన నుంచి అందరు నేర్చుకునేటట్లు ఉండాలి. కానీ మనం అవతలి వాళ్ళు శాస్త్రాన్ని నిందించేటట్లు, మన గురువుని నిందించేటట్లుగా మన ప్రవర్తన ఉండకూడదు. అది నిజమైన ప్రచారం. మనం నిజంగా శాస్త్రాన్ని, సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలంటే అదే నిజమైన ప్రచారం. మన జీవన ఆచరణే ప్రచారం. అది లేకుండా ఊరికే చెప్పడం అనేది కాదు ప్రచారం. కనుక ఇప్పుడు ఏం చెప్తున్నారు చూడండి ఈ మంత్రంలో. మాం స్పృష్టః అంటే ఈ జ్ఞానం ఉన్నదని గురువు ద్వారా తెలుసుకున్నాను. మాం స్పృష్టః అది అర్థం అక్కడ. మాం స్పృష్టః ఈ జ్ఞాన మార్గము నేను గురువు ద్వారా తెలుసుకొని, అణుహు ఎటువంటి జ్ఞానం ఇది? అణుహు అన్నారు. అతి సూక్ష్మమైనటువంటిది, చాలా కష్టం ఇది తెలుసుకోవడం. అయినప్పటికీ కూడా అతి సూక్ష్మమైనది ఇది తెలుసుకున్నాను నేను. పంథ ఈ జ్ఞాన మార్గము, అణుహు సూక్ష్మమైనది, పంథ ఈ జ్ఞాన మార్గము, వితతః అనేక సంప్రదాయ గురువుల ద్వారా మన సమాజంలో ఇది రాజమార్గంగా వ్యాపించి ఉన్నది. వితతః అంటే తను ధాతు, వ్యాపించడం. వితతః చక్కగా రాజమార్గంలాగా వ్యాపించి ఉన్నది. చూడండి, ఇటువంటి సమయంలో కూడా, ఈ కోవిడ్-19 ఇటువంటి సిచ్యువేషన్లో కూడా వ్యాపిస్తున్నదా లేదా? వింటున్నామా లేదా? ఎక్కడ యూట్యూబ్, ఎన్ని క్లాసులు పెడుతున్నాం యూట్యూబ్లో, ఎంతమంది వింటున్నారు, ఎన్ని వందల మంది, వేల మంది, ఇట్లా ఎంతమంది గురువులు దీన్ని ప్రచారం చేస్తూనే ఉన్నారు. వితతః ఇటువంటి జ్ఞానం ఇది. పురాణః, పురాణః అంటే చాలా పురాతనంగా వస్తూ ఉన్నటువంటిది. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం. ఆ పరమాత్ముడు ఆది శివుడి దగ్గర నుంచి అది మనకు వస్తూ ఉన్నది. ఆది గురువు దగ్గర నుంచి అభ్యాసం చేసి జ్ఞానాన్ని పొంది జ్ఞాననిష్టను పొందాను నేను అని చెప్తున్నారు. అనువిత్త, అనువిత్త అంటే నేను పూర్తిగా అర్థం చేసుకొని పూర్తిగా సఫలమైనాను. స్పృష్టోనువిత్తో అని ఉన్నది అక్కడ. స్పృష్టః తర్వాత అనువిత్తః. అనువిత్తః అంటే అక్కడ అనువిత్త అంటే నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. యాజ్ఞవల్కుల వారు ఎంత ధైర్యంగా చెప్తున్నారు చూసారా. అలా చెప్పగలగాలి మనం.
అర్థం చేసుకున్నాను, సఫలమైనాను ఈ విషయంలో. చాలామంది శాస్త్రానికి రారండి. ఏదో పుణ్యం చేసుకున్న వాళ్ళు శాస్త్రానికి వస్తారు. ఆ వచ్చిన వాళ్ళలో కూడా ఏ కొద్ది మంది మాత్రము దాన్ని, ఆ శాస్త్రాన్ని పూర్తిగా అర్థమయ్యే వరకు వదిలిపెట్టకుండా పట్టుకుంటారనమాట. ఉడుం పట్టులాగా. ఉడుం పట్టు చూసారా, అది పట్టిందంటే వదలదు. అట్లా పట్టుకోవాలి శాస్త్రాన్ని. మన చిన్న చిన్న విషయాలకి, ఇంట్లో సమస్యలకే చాలామంది మానేస్తారు శాస్త్రం వినడం, కష్టంగా ఉందంటారు. కానీ నిజమైనటువంటి జిజ్ఞాసు ముముక్షు వదిలిపెట్టాడు. అది అక్కడ. నేను ఏదైతే ఎవరినైతే ఈ మార్గానికి వస్తారో వాళ్ళు కూడా ఈ విధంగానే పొందుతారంటున్నాడు, నేను పొందినట్లుగానే. ఎవరు? తేన ధీరాః విముక్తాః భవంతి. మయా ఏవ అనువిత్త, అంటే నా చేత వినబడినటువంటి ఈ శాస్త్రము నేను విని నేను సఫలమైనాను ఇందులో. నాలాగానే ఎవరైతే తేన ధీరాః, ఎవరి చేతనైతే అపియంతి, ఎవరైతే ఈ విధంగా నేను విన్నట్లుగా ఈ శాస్త్రాన్ని గురువు ద్వారా పూర్తిగా పద్ధతిగా వింటారు. అక్కడక్కడ వినడం కాదు, ఒక గురువు దగ్గర సిస్టమేటిక్గా పరిపూర్ణంగా వినాలి, వినే విధంగా వినాలి. నాకు ఇది వినాలనిపించింది, అది విన్నాను, అది అప్పుడు వినిపించింది, ఇది విన్నాను, అట్లా కాదు. అందుకని ఒక గురువు దగ్గర చాలా కాలం విన్న తర్వాతనే మనం ఏదైనా వినొచ్చు. కానీ మనం అభ్యాసం చేసేటప్పుడు ఒక గురువు దగ్గర మాత్రమే వినాలి, పూర్తిగా అవగాహన అయ్యే వరకు. అది చాలా ముఖ్యం. కానీ చాలామంది ఇంటర్నెట్లో ఎక్కడైనా అందరూ మాట్లాడుతున్నారు భగవద్గీత గురించి, చాలామంది మాట్లాడుతున్నారు ఉపనిషత్తుల గురించి. అందరు గురువులే కదండి, అందరు ఉపనిషత్తులే చెప్తున్నారు కదా, అందరు చెప్పేది అదే కదా అన్నారు. అయినప్పటికీ కూడా మీ యొక్క పిల్లలకి బడిలో చేరిస్తే, స్కూల్లో రోజుకు ఒక టీచర్ మారిందనుకోండి, ఏం చదువుతారు వాళ్ళు? అదే సబ్జెక్ట్, అదే మ్యాథ్స్, అదే కెమిస్ట్రీ. కానీ రోజుకు ఒక టీచర్ వచ్చిందనుకోండి, ఏమైంది? అదే సబ్జెక్ట్ కదా, ఏ టీచర్ వస్తే ఏందిలే అంటామా? అనం. అదే టీచర్ కావాలి. ఆ సబ్జెక్ట్ పిల్లవాడికి అర్థమయ్యే వరకు, పూర్తిగా ఎదిగే వరకు ఆ సంవత్సరం అంతా ఆ టీచరే ఉంటుంది. మళ్ళీ ఇంకో హయ్యర్ క్లాస్కి వెళ్ళే వరకు కూడా. అక్కడ మారచ్చేమో కానీ టీచర్లు ఇక్కడ మారకూడదండి. ఏమండి? ఒకవేళ మారినా కూడా స్కూల్ కాలేజెస్లో మారచ్చేమో కానీ ఇక్కడ మారకూడదు. అవకాశం లేకపోతే ఇంకా అదే సంప్రదాయంలో వచ్చిన గురువు దగ్గర నుంచి వినొచ్చు. కానీ మరొక గురువు అయినా కూడా అదే గురు పరంపరలో వచ్చిన వాళ్ళ దగ్గర వినొచ్చు. కానీ ఎందుకంటే అవతల వాళ్ళు చెప్పేది తప్పని కాదు, కానీ చెప్పే పద్ధతి, వాడేటటువంటి పదాలు, చెప్పే వివరణ కొంచెం భిన్నంగా ఉంటుంది. అప్పుడు మనం గ్రహించడం కష్టమవుతుంది. కనుక శాస్త్రం అదే చెప్తుంది మనకు. ఏ తేన, ఏ జ్ఞాన మార్గేణ, అంటే జ్ఞాన మార్గం ద్వారా, ధీరాః బ్రహ్మవిధః, అంటే బ్రహ్మజ్ఞ సాధన చతుష్టయ సంపన్నాః అని అర్థం ఇక్కడ. ధీరాః అంటే వివేక వైరాగ్య శమదమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం కలిగినటువంటి సంపన్నులు, వాళ్ళని ధీరాః అన్నారు. విముక్తాః భవంతి, వాళ్ళు కూడా జీవన్ముక్తిని పొందుతారు. ఇతః ఊర్ధ్వం, ఈ ప్రారబ్ధ కర్మం అనంతరం, లేక శరీరపాత అనంతరం, శరీరం పడిపోయిన తర్వాత, నశించిన తర్వాత, స్వర్గలోకం, అంటే ఇక్కడ స్వర్గలోకం అంటే హెవెన్ కాదండి, విదేహముక్తి అని అర్థం. స్వర్గలోకం, విదేహముక్తిని పొందుతారు. ఎందుకని విదేహముక్తికి స్వర్గం అని ఉపయోగించారంటే, స్వర్గం ఆనందాన్ని ఇచ్చేటటువంటిది. స్వర్గము ఆనందానికి ప్రతీకం. ఇక్కడ విదేహముక్తిని పొందడం అంటే ఇక్కడ ఆత్మగా ఆనంద స్వరూపంగా మిగిలిపుతాడు ఆ జ్ఞాని. స్వర్గం ఆనందదాయకం కనుక ఇక్కడ మోక్షం అత్యంత ఆనంద హేతువు కనుక మనకి ఇక్కడ స్వర్గం అనే పదం ఉపయోగపడింది. కనుక గురువు అవసరం. చూసారా, ఇప్పుడు నేను చదువుకుంటాను పుస్తకం అంటే స్వర్గం అంటే ఏమర్థమవుతుంది మనకు? స్వర్గం లోకం అంటే విదేహముక్తి అని అర్థం. కానీ గురువు ముఖంగా వింటే అర్థమైతేనే పెద్ద విషయం అది. గురువు లేకపోతే ఏమర్థమవుతుంది? ఇతః ఊర్ధ్వం విముక్తాః భవంతి. ఇతః ఊర్ధ్వం, ఆ పైన
ఆ పైన అంటే ప్రారబ్ధ కర్మ అయిపోగానే అని అర్థం. ఇప్పుడు అందరం ప్రారబ్ధ కర్మ ఉన్నది కనుక జ్ఞాని శరీరంలో ఉంటాడు. అర్థమైందా? లేకపోతే ఆయన కనుక ప్రారంధం లేకపోతే మనకెవరండి చెప్తారు? కనుక గురువు గారి ప్రారంధం ఉండాలి, ఉంటేనే మనకు బోధిస్తారు కదా. కనుక ఆ ప్రారంధం మన కోసం, మన క్షేమం కోసం, మనకు జ్ఞానం పొందడం కోసం భగవంతుడు మనకిచ్చాడు. ఆ గురువు గారు విదేహముక్తి పొందే వరకు జీవన్ముక్తులుగా ఉంటూ మనకు ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నారు. కనుక ఇటువంటి జ్ఞానాన్ని వాళ్ళు కూడా పొందుతారు నేను పొందినట్లుగానని చెప్పి యాజ్ఞవల్కుల వారు డిక్లేర్ చేశారు ఇక్కడ. ఇది చాలా ముఖ్యమైన మంత్రం. ఇక్కడి నుంచి అన్నీ కూడా చాలా ముఖ్యమైన మంత్రాలు. ఇక్కడ శ్రవణం, మననం, నిధిధ్యాసనం అన్నీ చెప్పబడినాయి ఇందులోనే. వచ్చే వారం చూస్తాం మిగతా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.